బీజేపీతో పొత్తు కోసం టీడీపీ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ నిరంతరం ఆ కార్యక్రమంలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ టీడీపీతో పొత్తుకు అంగీకరించిందని ఢిల్లీ వార్తలు చెప్తా ఉన్నాయి. ఈ విషయం వైసీపీకి బీజేపీ రాష్ట్ర నాయకత్వం పురంధేశ్వరి గారికి అందరికీ కూడా తెలుసని అంటున్నారు. ఢిల్లీ వార్తలను బట్టి చూస్తే 7+7 అంటే 7 ఎంపీ సీట్లు 7 అసెంబ్లీ సీట్లు అని అంటున్నారు. గతంలో 14 సీట్లు బీజేపీ తీసుకుంది, కానీ ఎంపీ సీట్లు 4 తీసుకుంది. ఇప్పుడు వాళ్ళకి ఎంపీలు చాలా ప్రాధాన్యం కనుక ఎంపీ సీట్లు 7 ఇస్తున్నారు కనుక అసెంబ్లీ సీట్ల విషయంలో వెనక్కి తగ్గమని వీళ్ళు అడుగుతున్నారని చెప్తున్నారు. ఇంతకీ తెలుగుదేశాన్ని ఇంతకాలం దూరంగా పెట్టిన బీజేపీ ఇప్పుడు ఆ పొత్తుకి ఒప్పుకుంటుందా అంటే మరొక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో గత స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ పార్టీ 29 స్థానాలు గెలుచుకుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల మీద బాగా ఫోకస్ చేస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు కర్ణాటకలో అధికారంలో వచ్చింది. కానీ హిందీ హార్ట్ బెడ్లైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లని కోల్పోయింది. సో హిందీ హార్ట్ ల్యాండ్లో తనకు ఎంతమాత్రం అవకాశం లేదు కనుక దక్షిణాది మీద ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ సీరియస్గా ఆలోచిస్తుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ. సో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ ముందుకెళ్తే ఇక్కడ బీజేపీకి అవకాశాలు తగ్గుతాయి. ఏదైనా సరే కాంగ్రెస్కి ప్రాంతీయ పార్టీలను దూరం చేయాలనేది బీజేపీ వ్యూహం. అందుకని తెలుగుదేశంతో తిరిగి పొత్తుకు సంబంధించిన విషయాల మీద తెరలేపిందని ఆలోచిస్తున్నారు. అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం 10+15 అంటే 10 ఎంపీ సీట్లు 15 అసెంబ్లీ సీట్లు ఇస్తేనే మాత్రమే మనం అంగీకరించాలి, లేకపోతే అంగీకరించకూడదని చెప్పి కొంచెం గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ విషయాన్ని చిన్నగా ఎన్నికల వరకు నెట్టేద్దామని బీజేపీ ఆలోచిస్తున్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల దగ్గరికి వచ్చేలోపు ఈ పొత్తులన్నీ ఖరారు చేసుకుని పబ్లిక్ ఒక పర్ఫెక్ట్ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీని పదే పదే రిక్వెస్ట్ చేస్తూ ఉంది. దాంతో వచ్చే నెల 7వ తారీఖు కల్లా ఈ విషయం తేలిపోయే అవకాశం ఉంది.